లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో మద్దూరులో సొంత నియోజకవర్గం కొడంగల్ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు రేవంత్. తిమ్మారెడ్డిపల్లెలో జరిగే బావోజీ జాతరలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లోని బిజినేపల్లిలో జరిగే సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి. లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో మద్దూరులో సొంత నియోజకవర్గం కొడంగల్ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు రేవంత్. తిమ్మారెడ్డిపల్లెలో జరిగే బావోజీ జాతరలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లోని బిజినేపల్లిలో జరిగే సభకు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో మద్దూరులో సొంత నియోజకవర్గం కొడంగల్ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు రేవంత్. తిమ్మారెడ్డిపల్లెలో జరిగే బావోజీ జాతరలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లోని బిజినేపల్లిలో జరిగే సభకు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సీఎం టూర్ స్కెడ్యూల్ ఏంటి? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మద్దూరు చేరుకోబోతున్నారు. మద్దూరు గ్రీన్ ప్యాలెస్ కి సమీపంలో హెలిప్యాడ్ ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా ఫంక్షన్ హాల్కి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ నుంచి మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ జాతరకు వెళ్తారు. అక్కడ ఇది తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్తాం. బంజారాలు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సో అంతకన్నా ముందు జరిగే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులతోని, కార్యకర్తలతోని వరుసగా మీటింగ్లు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇది మూడోసారి అని చెప్పొచ్చు కాన్స్టిట్యూన్సీకి రావడం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన తర్వాత తన క్యాంప్ ఆఫీస్లోనే మీటింగ్ కండక్ట్ చేశారు. దాని తర్వాత ఈ నెల 8వ తేదీన పెద్ద ఎత్తున కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 8 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోనే కేవలం విడివిడిగా మాట్లాడడం జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి భారీ లీడ్ తీసుకురావాలి. కొడంగల్ కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు 50,000కు పైగా లీడ్ తీసుకురావాలనేది ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఎక్కడ ఓట్లు స్ప్లిట్ కాకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్స్టిట్యూన్సీ నుంచే ఒక కార్యాచరణ మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృత స్థాయిలో సమావేశాలు వస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్లో సభ పూర్తయింది. తర్వాత నారాయణపేటలో సభ నిర్వహించారు. ఇవాళ సాయంత్రం నార్కన్లో సభ నిర్వహించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటరీ సెగ్మెంట్లు, అటు మహబూబ్నగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ, అట్లాగే నార్కన్ కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీలో 2 అభ్యర్థులని ఖచ్చితంగా గెలిపించుకోవాలనేది ఒక పట్టుతో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. అదే మేరలోనే కార్యాచరణ కూడా ముమ్మరంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలకు, ముఖ్య నాయకులంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో ఇటీవల 8వ తారీఖు జరిగిన సమావేశంలో కేవలం కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రతి మండలానికి సంబంధించిన 3-4 నాయకులతోనే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ప్రత్యేకించి పోలింగ్ బూత్, అట్లాగే గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఓట్లు కానీ ముఖ్యంగా పబ్లిక్ సంబంధించిన ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఆ మిస్ కాకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా టీంలు ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి 30,000 మెజారిటీ వచ్చింది. సో అంతకు మించి కూడా ఎక్కువ శాతం ఓట్లు రావాలి. ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి తీరాలని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చేస్తున్న తరుణంలో ఈ మీటింగ్ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు గ్రీన్ ప్యాలెస్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో ఈ మీటింగ్ ద్వారా మరింత జోషు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు రావాలని ఈ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే వరుస సమావేశాలు, విస్తృత స్థాయి సమావేశాలు అవన్నీ నిర్వహిస్తూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా దీవెన సభలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు జనజాతర సభ ఈరోజు సాయంత్రం నార్కన్లో జరగబోతుంది. సో డాక్టర్ మల్లు రవి సంబంధించినటువంటి ప్రచార సభ ఈరోజు నార్కన్లో జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కొడంగల్ ఒకసారి ఓవైపు మార్నింగ్ సెషన్ అంతా కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి, అట్లా మధ్యాహ్నం నేరుగా
బిజినెపల్లిలో జరగబోయేటటువంటి సభలో పాల్గొనబోతున్నారు. సో మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో లీడ్ రావాలి, ఖచ్చితంగా 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. అదే మేరలో కార్యాచరణ కూడా ముమ్మరం చేస్తూ వస్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఖచ్చితంగా ఈ 2 ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఎటు చూసినా కూడా మండల స్థాయి కానీ అట్లాగే భూ స్థాయిలో కానీ కమిటీలు వేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు.